జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీలోని ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ఈ నేపథ్యంలో జై భారత్ పార్టీ మొట్టమొదటి సమన్వయకర్తను శ్రీశైలం మండలం సున్నిపెంటానికి చెందిన సికిందర్ పాషాను శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినట్లు సమావేశంలో సికిందర్ భాషా వెల్లడించారు. జై భారత్ పార్టీ తరపున శ్రీశైలం నియోజకవర్గం బాధ్యతలు జేడీ లక్ష్మీనారాయణ తనకు అప్పగించినట్లు పార్టీ ఇచ్చిన అధికారిక లెటర్ను మీడియా ముందుంచారు. అయితే శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని, నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని, ప్రజలతో మమేకమై పని చేస్తామని సమన్వయకర్త సికిందర్ భాషా అన్నారు. వీటన్నిటికి అతీతంగా ఆయన పౌరుల కోసం, భవిష్యత్ కోసం ఉపయోగపడే పార్టీగా ఆయన ఎన్నుకున్నారు అని నా భావన. ఆ భావనతో ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి నేను ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మా సారు ఒక అడుగుజాడలో ఆయన నిర్ణయించబడినది ప్రతి ఒక్కటి 10 మంది యువతకు కానీ వందల వేల కుటుంబాలు బాగుపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఢిల్లీ నుంచి ఎట్లా వనరులు తీసుకురావాలి, ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎట్లా తీసుకురావాలి, ఏ ఫండ్స్ ఎట్లా తేవాలి, మన ఊరిని ఒక నందనవనంగా తయారు చేసుకుంటాం. మీ ఊర్లో ఏముందంటే మనం పుట్టి పెరిగి ఈ ఊరికి ఏం సాధించాం, మనం ఏం సాధించాలంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చింది. ఈ రోజుని ఎవరు ఆపలేరు. ఈ రోజు కంకణం కట్టుకొని భావితరాలకు ఉపయోగపడేటట్టు ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడిచి చూపించి మీ ఆశీస్సులు నేను మనస్ఫూర్తిగా తీసుకొని మీరు నన్ను దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.